వెల్కమ్ టు ముచ్చటైన మాట. ఈరోజు మరొక చిన్న కథతో మేము ముందుకు వచ్చాను నేను. అది ఏంటి అంటే, నిఖిల్ వాళ్ళ ఇంట్లో చాలా డల్గా కూర్చుంటాడు. వెంటనే వాళ్ళ బాబాయ్ వచ్చి, ఏమైంది నాన్న, ఎందుకు అలా కూర్చున్నావు అంటే, నేనంటే ఎవరికి ఇష్టం లేదు బాబాయ్, నా పనులు కూడా నచ్చట్లేదు, నేను ఎంత మంచిగా ఉన్నా కూడా నా ఫ్రెండ్స్ కూడా నేను నచ్చడం లేదు బాబాయ్ అని చెప్తాడు. అయ్యో అలా ఎందుకు నాన్న అని అంటే, లేదు నేను డ్రాయింగ్ వేశాను, మా టీచర్స్కి నచ్చలేదు, మ్యాథ్స్ సాల్వ్ చేస్తా అన్నాను, ప్రాబ్లమ్ సరికి నచ్చలేదు, నా ఫ్రెండ్తో భోజనం చేస్తూ కూర్చుంటాను అంటే తనకి నచ్చలేదు, తను లేచి వెళ్ళిపోయాడు అంటే వాళ్ళ బాబాయ్ చెప్తాడు, నువ్వు అనవసరమైన అపోహలకు పోకున్నానా, నీకు ఎక్కడైతే సమస్య వచ్చిందో అక్కడికే వెళ్ళి నువ్వు సాల్వ్ చేసుకో అని చెప్తాడు. సరేనని చెప్పి ఇదేదో బాగుంది కదా అని నిఖిల్ మర్చిపోయి స్కూల్కి వెళ్ళి ఫస్ట్ డ్రాయింగ్ టీచర్ దగ్గరికి వెళ్ళి, నేను చాలా బాగా పెయింట్ వేసాను కదా, మరి నా పెయింట్ ఎందుకు నచ్చలేదు, నాకు ఎందుకు బహుమతి రాలేదు అంటాడు. అప్పుడు మాస్టర్ చెప్తారనమాట, ఏమని అంటే, లేదు ఈసారి మేము పెయింటింగ్స్ కాన్సన్ట్రేషన్ చేసాము, కానీ దానిపై కలర్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసాము. సో నెక్స్ట్ టైం నువ్వు వేసినప్పుడు మంచిగా కలర్స్ మిక్స్ చేసి వేనాను, నువ్వు చాలా బాగా పెయింట్ వేస్తావు అని అంటారు. ఓకే, సో నెక్స్ట్ మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెళ్తారు. సార్ నేను మ్యాథ్స్ అంతా నేను సాల్వ్ చేస్తానని చెప్పాను కదా ప్రాబ్లము, సో మీరు మళ్ళీ వేరే అబ్బాయిని తో సాల్వ్ చేయించారు ఎందుకు అని అంటే ఆ రోజు నువ్వు చెప్తాను అనేటప్పుడు బెల్కి టైం అయిపోతుంది, నీకన్నా కొంచెం ముందుగా రైట్ చేసిన అబ్బాయి ఏంటంటే కొంచెం త్వరగా చెప్తారు, అందువల్ల చెప్పి నేను ఆ అబ్బాయికి చెప్పమని చెప్పాను, ఆ అబ్బాయి ప్రాబ్లమ్ సాల్వ్ చేశాడు, బెల్ అయిపోయింది, వెళ్ళిపోయాను నేను, అంతే ఐ లైక్ ఇంటెలిజెన్స్ నాన్న, కానీ ఓన్లీ టైమింగ్ అంతే, ఇంకేం లేదు అని చెప్తాను. నెక్స్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. అర్జున్, ఆ రోజు నేను నీ దగ్గర లంచ్ కూర్చున్నాను కదా, బట్ నువ్వు ఎందుకు నాతో తినలేదు, లేచి వెళ్ళిపోయావు అంటే, అయ్యయ్యో ఆ రోజు మా అన్నయ్య వస్తా అన్నాడు, నేను అందుకే లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోయాను, అన్నయ్య నేను కలిసి తిన్నాము అంతే, నేను ఆ రోజే నీకు చెప్పాల్సింది కదా, అయినా నువ్వు నన్ను అడగలేదు కదా అంటాడు. సో అప్పుడు నిఖిల్ ఏమనుకుంటాడంటే, నాకు వీళ్ళందరికీ నేనంటే ఇష్టమే, కానీ ఆ పరిస్థితుల ప్రభావం వలన ఒకటి నేను డ్రాయింగ్ వేసినప్పుడు ఈసారి కలర్స్ మీద కాన్సన్ట్రేషన్ పే చేయాలి, నెక్స్ట్ కొంచెం ప్రాబ్లం త్వరగా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి, అండ్ స్నేహితుల తాలూకా మనోభావాన్ని నేను వాళ్ళ అవసరాలని అర్థం చేసుకోవాలి అని చెప్పి తనలో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ని తీసేస్తాడు. సో ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంటే ఎవరైనా ఇష్టం లేదని మీరు అనుకున్నా కూడా, ఒకవేళ మీరంటే మీరు చేసే పనుల వల్లైనా ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో వాళ్ళతోనే మాట్లాడి అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి, అంతేగాని అనవసరమైన అపోహలకు పోయి వారి మధ్య మీకు ఇంకా దూరం పెంచుకోవద్దు. సో డోంట్ గో విత్ నెగిటివ్ థాట్స్. ఓకే, ఐ థింక్ ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్. థ్యాంక్ యూ.